తెలంగాణ రైతన్నలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అందించడం జరిగింది. మరి మన గత వానాకాలం సీజన్లో అమ్మినటువంటి సన్న వడ్లకైతే బోనస్ రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. వానాకాలం సీజన్లో ఎవరైతే సన్న వడ్లను అమ్మిరో వాళ్ళకైతే బోనస్ కొంత పడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికైతే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది, మరి ఎంతమంది ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేటువంటి విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే మనకు గతంలో అంటే వానాకాలం సీజన్లో సన్న వడ్లను పండించి ఐకేపీ సెంటర్లో అమ్మినటువంటి వాళ్ళకైతే ఈ యొక్క బోనస్ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోయాము. రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. అకౌంట్లోకి బోనస్ డబ్బులు జమ. మీకు వచ్చాయా? మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ జోష్లో ఉన్న తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని రైతులకు వరుస గుడ్ న్యూస్లు చెబుతుంది. ఇటీవలే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం తాజాగా అన్నదాతలకు మరో తీపి కబురు చెప్పింది. సన్న రకం వరి సాగు అందిస్తున్నటువంటి బోనస్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి 514.36 కోట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొనడం జరిగింది. అయితే మనకు గత వానాకాలంలోనైతే మొన్న వానాకాలం సీజన్లోనైతే సన్న వడ్లను అమ్మినటువంటి వారికి బోనస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండి మరి ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా విషయంలో మనకు తీపి కబురు అందించడం జరిగింది. మరియు ఈ రేపు ఎల్లుండో ఈ 2 రోజులలో అయితే రైతు భరోసా కూడా అకౌంట్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అదే తరుణంలో సన్న వడ్లకు ఎవరికైతే బోనస్ రానటువంటి అన్నదాతలు ఉన్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మీ అకౌంట్లో సన్న వడ్లకు 500 బోనస్ అయితే జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న సన్న వడ్లకైతే ప్రభుత్వం అందిస్తున్న క్వింటాలకు 500 బోనస్ డబ్బులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న 514.36 కోట్ల విడుదల చేసేందుకు పౌర సరఫరా శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకం వడ్లు పండించిన సుమారు 2.17 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఏదైతే మనకు 514.36 కోట్ల రూపాయలైతే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2.17 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందట. సన్న రకం వరి పండించి బోనస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు అకౌంట్లోనైతే ఈ 514.36 కోట్ల రూపాయలైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక సన్న రకం వడ్లు పండించే రైతులకు ప్రోత్సాహకం అందించేందుకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వడ్లను పండించే రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇవ్వడాన్ని అమలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింతగా పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మనకు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సన్న రకం వడ్లను పండిస్తే వారికి అదనంగా ఏదైతే మద్దతు ధరతో పాటుగా అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తాము క్వింటాలకు అని చెప్పేసి చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండి మరి ఇప్పుడు ఆ యొక్క 500 రూపాయలను క్వింటాలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే సన్న రకం వడ్లను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ యొక్క 500 రూపాయలు అనేటువంటిది బోనస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పండించినటువంటి సన్న వడ్లనే మళ్ళీ మనకు ఏదైతే రేషన్లో కూడా సన్న రకం బియ్యాన్ని మనకు ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సన్న వడ్లకు 500 బోనస్తోని రైతన్నలను ప్రోత్సాహకం అందిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని వానాకాలం సీజన్కు సంబంధించిన వానాకాలంలో పండించినటువంటి సన్న వడ్లకైతే బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. అదేవిధంగా మనకు రైతు భరోసాను కూడా ఒకేసారి మనకు రాష్ట్ర వ్యాప్తంగా దఫల వారీగా విడతల వారీగా ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు కాకుండా ఒకేసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసాను కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటును కూడా అంటే ఆర్థికపరమైనటువంటి డబ్బులను కూడా సమకూర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వము. అదేవిధంగా మనకు ఈ యొక్క సన్న వడ్లకు బోనస్ కోసం కూడా డబ్బులను అయితే సమకూర్చుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అన్నదాతలకైతే ఈ 2 విషయాలు కూడా చాలా తీపి కబురు లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతే అన్నదాతలకు పెట్టుబడి అనేటువంటిది చాలా అవసరమైనటువంటి పరిస్థితి. మనకు పంట కాలం కూడా మధ్యలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 2 మన అకౌంట్లో జమ అయితేనైతే చాలా వరకు అన్నదాతలకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది, పెట్టుబడికైనా దేనికైనా కూడా. అయితే తాజా
బకాయిల చెల్లింపులకు నిర్ణయం తీసుకున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వము వరి క్వింటాలుపై 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఈ బకాయిలు చెల్లింపుతో రైతులకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందన్నారు. అయితే ఈ బోనస్ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 1939.58 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. అయితే మనకు పౌర సరఫరా శాఖ మంత్రి గారు మాట్లాడుతూనైతే వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయితే 1939.58 కోట్ల నిధులను అయితే మనకు బోనస్ కోసము కేటాయించాము అని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్తున్నారు. మొత్తంగానైతే ఈ యొక్క నిర్ణయం బోనస్ చెల్లింపు మరియు రైతు భరోసా అనేటువంటి రెండు నిర్ణయాలు తీసుకోవడం అనేది అన్నదాతలకు అయితే చాలా ఉపయోగకరమైనటువంటి మరి అతి త్వరలో మనకైతే ఈ రెండు అకౌంట్లో జమ అవుతుంది ఈ 2-3 రోజులలోనే. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.